తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న స్టార్ హీరోస్లో యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోస్ అందరూ భారీ సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పాలి. రేసింగ్ ఆయన చేస్తున్న కింగ్డమ్ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోకి ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా ఇంగ్లీష్ మీడియం ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండకి తనకిచ్చిన ది అనే ట్యాగ్ మీద భారీ విమర్శలను ఎదుర్కొన్నాను అంటూ ఆయన స్పష్టం చేయడం విశేషం. అయితే తనకంటే ముందున్న హీరోస్ కి ఒక ట్యాగ్ ఉండేది, తన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ట్యాగ్ అనేది ఉంది. కానీ తనకు మాత్రం ఇలాంటి ట్యాగ్ లేకపోవడంతో చాలా మంది సెన్సేషనల్ స్టార్, రౌడీ స్టార్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అది తనకు నచ్చలేదట. దాంతో లైగర్ మూవీ టీం దానిని గమనించి తనకు ది విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ యాడ్ చేయడంతో చాలా మంది రకరకాలుగా విమర్శలను చేశారని, ఒక రకంగా ఆయన దాని వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను అని కూడా చెప్పారు. దాన్ని యాడ్ చేయడం వల్ల తనకు కూడా ప్రస్తుతం విజయ్ దేవరకొండ అని పిలిస్తే చాలని, ముందు వెనకాల ఎలాంటి ట్యాగ్లు అంటించాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. మరి ఏదేమైనా కూడా విజయ్ ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా తర్వాత తన లెక్కలు మొత్తం మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించడానికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతుందన్న విషయాన్ని కూడా తెలియజేశారు మేకర్స్. మొదటి పార్ట్ ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇక ఏదేమైనా కూడా మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటే మాత్రం పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు అనేది స్పష్టమవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.